కు కూడి వచ్చినటువంటి క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఎండ తీవ్రత వల్ల కావచ్చు, లేదంటే సెలవులు ప్రారంభం అవడం వల్ల కావచ్చు, చాలా పల్చగా కనబడుతున్నారు. అయితే ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలలో మన యొక్క ప్రియులైన సహోదరి సహోదరులతో కలిసి మన స్థానిక సంఘంలో ఉన్నటువంటి వారు ఆరాధనలో ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవుడు మనుషుల్ని సృజించినప్పుడు యథార్థవంతులుగా దేవుడు సృజించాడు అనేటువంటి సంగతిని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో జ్ఞాని తెలియజేస్తున్నాడు. నరులను దేవుడు యథార్థవంతులుగా సృజించాడు. అంటే జన్మతః పాపముతో పుట్టినటువంటి వాడు ఎవడనూ లేడు. అసలు బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా జన్మ పాపము అనేటువంటిది ఉన్నది అనే వాదన ఎక్కడా మనకి కనిపించదు. ఎందుకంటే దానికి విరోధముగా బైబిల్ గ్రంథం బోధిస్తుంది. ఎందుకంటే మా దేవుడు తన స్వరూపములో తన పోలికలో నరుని సృజించినప్పుడు నరుని యథార్థవంతునిగానే దేవుడు సృజించాడు. అయితే మనుష్యుడు వివిధ తంత్రములను కల్పించుకొని వయసు వచ్చినప్పుడు దేవునికి విరోధముగా జీవించేటువంటి ఆలోచనలు చేయటం ద్వారా, క్రియలను చేయటం ద్వారా దేవునికి దూరస్తుడైనటువంటి సంగతిని మనం చూడగలం. అంటే ఏదైనా వనములో దేవుడు ఆదామును అవ్వను సృజించిన తర్వాత వారు ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినుట ద్వారా వారు జ్ఞాన వివేకములను సంపాదించుకున్నప్పటికీ ఆ పని చేయుట ద్వారా వారు పాపము చేసినట్లుగా మనం చూడగలం. ఎందుచేతనంటే దేవుడు ఆ చెట్టు ఫలములు తినొద్దన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞను వారు అతిక్రమించారు కాబట్టి తద్వారా పాపము లోకములోనికి ప్రవేశించినటువంటి సంగతిని మనం చూడగలం. ఇదే సంగతిని పౌలు తెలియజేస్తున్నాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో. మొదటి మనుష్యుడైనటువంటి ఆదాము ద్వారా పాపము లోకములోనికి ప్రవేశించెను అనేటువంటి మాటను ఆదాము తెలియజేస్తున్నాడు. అయితే ఈ పాపం ఏం చేస్తుంది? మనుష్యునికి ఈ పాపము మనుష్యుని పాపము ఏ రీతిగా తన యొక్క వశములో పెట్టుకుంటుంది? ఈ సంగతులన్నీ కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు సంక్షేపముగా తెలియజేశాడు. ఎలాగనంటే మనుష్యుడు పాపం చేయడం వల్ల కలిగేటువంటి పర్యవసానాలు ఏమిటి, అసలు పాపం అంటే ఏమిటి, ఏ రీతిగా మనుష్యుడు పాపం చేయగలడో, పాపం చేయడానికి అనేకమైనటువంటి కారణాలు మనం చూడొచ్చు, మార్గాలు చూడొచ్చు. అనేకమైనటువంటి విధాలుగా మనుష్యుడు పాపము చేయగలడు అనేటువంటి సంగతిని బైబిల్ గ్రంథంలో మనం మొదటి నుండి చివరి వరకు మనం చూడగలం. కాబట్టి నేటి దినాన పాపం అనేటువంటిది మనుష్యుణ్ణి ఏం చేస్తుందో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అది చూడడానికి ముందు అసలు పాపం అంటే ఏమిటో కూడా మనకు తెలియాలి. బైబిల్లో పాపము అనేటువంటి మాట ఏ రీతిగా నిర్వచించబడింది? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే ఆజ్ఞాతిక్రమము పాపము అంటున్నాడు. ఇది మొట్టమొదటిగా, అంటే ఆజ్ఞను అతిక్రమించుట, దేవుని యొక్క చట్టమును మీరుట, ఆజ్ఞాతిక్రమము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో ఏమంటున్నాడంటే సకల దుర్నీతి పాపం అంటున్నాడు. మొట్టమొదటిది ఆజ్ఞను అతిక్రమించుట పాపం అంటున్నాడు. రెండవదిగా సకలమైన దుర్నీతి, అంటే దేవునికి విరోధముగా చేసేటువంటి ప్రతి కార్యము లేక యథార్థమైనది కానీ ఏ కార్యమైనప్పటికీ కూడా నీతికి విరోధమైనటువంటిది ఏ కార్యమైనప్పటికీ కూడా అది పాపము అంటున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము
23వ వచనాన్ని మనం చూసినట్లయితే, గురి తప్పుట ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయి ఉన్నారు అంటున్నాడు. ఆ మాటల యొక్క సారాంశం ఏమిటంటే, ఏ మహిమనైతే దేవుడు మనుష్యునికి వాగ్దానం చేసి ఉన్నాడో దానిని పొందుటలో మనుష్యుడు తొలగిపోయాడు. కాబట్టి చేరుకొనవలసినటువంటి గురిని మనుష్యుడు చేరుకొనలేకపోయాడు. అదే పాపం, అనగా గురి తప్పుట. హమాత్య అనేటువంటి మాటలో నుండి సంగ్రహించబడినటువంటి మాట గురి తప్పుట. రోమాపత్రిక 14వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, విశ్వాస మూలము కానిది పాపము అంటున్నాడు. ఏదైతే విశ్వాసమునకు తగినటువంటిది కాదో, విశ్వాస ప్రకారము చేయవలసినటువంటి కార్యములు కాక వేరొక కార్యములు, అనగా విశ్వాసమునకు వ్యతిరేకమైనటువంటి కార్యములు ఏవైతే చేస్తూ ఉన్నారో అది కూడా పాపము. చివరగా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో అన్నాడు, మేలు చేయనెరిగియు అలాగు చేయకుండుట పాపము. అంటే చేయవలసినటువంటి కార్యములు ఎరిగియు వాటిని చేయకుండుట పాపం. ఇది బైబిల్ గ్రంథము మనకు నేరుగా తెలియజేస్తున్నటువంటి సంగతి. పాపమును మనకు నిర్వచించింది. పాపం అనగా ఏమిటి అంటే, కేవలము ఆజ్ఞాతిక్రమమే పాపము కాదు, సకలమైనటువంటి దుర్నీతి కూడా పాపమే. అంటే నీతికి విరోధమైనటువంటి ఏ కార్యమైనప్పటికీ కూడా, ఏ నీతి? మనుష్యుని నీతి కాదు, దేవుని నీతి. దేవుని నీతికి విరోధమైనటువంటి ఏ కార్యమైనప్పటికీ కూడా అది పాపము. అనగా దేవుడు మనుష్యుడు జరిగించాల్సినటువంటి నీతి క్రియలు అని ఏవైతే తెలియజేసి ఉన్నాడో, దేవుని ఉద్దేశ్యములో నీతి అనగా ఏమైతే ఉన్నదో దాన్ని బైబిల్ గ్రంథంలో ఎంత విస్తారంగా అయితే నిర్వచించి ఉన్నాడో దానిని చేయకుండుట పాపం అంటున్నాడు. చేరుకొనవలసినటువంటి గురిని చేరుకొనకుండా ఉండడం కూడా పాపమే. అదే గురి తప్పుట పాపం అంటున్నాడు. తర్వాత విశ్వాసమునకు తగినటువంటిది చేయకుండుట. ఏ ఉపదేశ క్రమమునకు నీవు నేను అప్పగించుకుని ఉన్నామో, దేనికైతే మనము హృదయపూర్వకముగా లోబడి ఉన్నామో, ఏ విశ్వాసములోనికి అయితే నీవు నేను ప్రవేశింపచేయబడి ఉన్నామో, ఆ విశ్వాసమునకు తగినటువంటి క్రియలు చేయకుండుట పాపం అంటున్నాడు. అన్నిటినీ సమీక్షించిన తర్వాత యాకోబు పత్రికలో అంటున్నాడు, చేయవలసినది ఏదియూ కూడా చేయకుండా ఉన్నట్లయితే పాపం అంటున్నాడు. ఎంత విస్తారంగా మనకు తెలియజేశాడు పాపం అంటే ఏమిటో. అయితే మరింత అర్థం చేసుకొనడానికి, పాపమును గురించి మనం మరింత అర్థం చేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మనము మొట్టమొదటిగా ఏదైనా వనంలోనికి వెళ్ళిపోతే పాపం అంటే ఏమిటో మనకు తెలిసిపోతుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపము ఎలాగ మనుష్యుని ఆకర్షింపజేస్తుందో మనం చూడగలం. హవ్వను ఏ రీతిగా ఆకర్షింపజేసింది మనం చదువుతున్న అనేక సార్లు. 3వ అధ్యాయము 6వ వచనంలో ఆ చెట్ల ఫలములు ఎలాగున్నాయంటే, ఆహారమునకు మంచిదియు, కన్నులకు రమ్యమైనవియు, అందమైనవియు, వివేకమిచ్చు రమ్యమైనవిగా ఉన్నాయి. దీనిని యోహాను తన యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో నిర్వచించేసాడు. ఏమంటున్నాడంటే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆయన అపవాదిచే శోధింపబడడానికి కొనిపోబడినప్పుడు అపవాది ఈ 3 మార్గములనే ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం.
రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమన్నాడు. నువ్వు క్రిందకు దుంకినట్లయితే దేవదూతలు నిన్ను వచ్చి పట్టుకుంటారు కదా అన్నాడు. ఈ లోకమును దాని యొక్క మహిమను చూపించు. సో ప్రభువును కూడా ఈ రీతిగా, ఏ రీతిగా మనుష్యుడు శోధింపబడుతున్నాడో పాపము చేత, అలాగే ప్రభువు కూడా శోధింపబడ్డాడు. అయితే ప్రభువు మనకు తెలియజేసినటువంటి మాదిరి ఏమిటంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే గ్రంథకర్త ఎంత చక్కగా తెలియజేస్తున్నాడంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను పాపము లేనివాడిగా ఉన్నాడు అంటున్నాడు. అంటే ప్రభు ఏ రీతిగా మనుష్యులు శోధింపబడుతూ ఉన్నారో ఆ రీతిగా శోధింపబడినప్పటికీ కూడా పాపము లేనటువంటి వానిగా ఆయన ఉన్నాడంటే, మనుష్యుడు కూడా అలాగున ఉండగలడు అనేటువంటి సంగతిని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనుష్యుడు కూడా అలాగును ఉండాలి అనేటువంటి ఆజ్ఞ కూడా అందులో ఈమిడి ఉంది. ఉండగలడు మాత్రమే కాదు, ఉండాలి అనేటువంటి ఆజ్ఞ కూడా అందులో మనకు కనబడుతుంది. పాపం అనేటువంటిది ఎలా ప్రవేశిస్తుంది, ఎలాగొస్తుంది మనుష్యుల్లోనికి అంటే, యాకోబు తన యొక్క పత్రికలో తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయం మనం చూసినప్పుడు 13 నుండి 16 వచనాల్లో యాకోబు తెలియజేస్తున్నటువంటి చక్కటి మాటలు ఏమిటంటే, 14 నుంచి నేను చదువుతున్నాను. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. ఏమిటి? తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి. తర్వాత 15వ వచనంలో అన్నాడు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును. అంటే ఇక్కడ తెలియజేస్తున్నటువంటి సంగతి ఏమిటంటే, పాపము ఎప్పుడు మనుష్యునిలోనికి ప్రవేశిస్తుందంటే, మనుష్యుడు దురాశ కలిగి ఉన్నప్పుడు, తన స్వకీయమైనటువంటి దురాశ అనగా తన కొరకు ఆశలు కలిగి ఉన్నప్పుడు, అప్పుడు పాపం అనేటువంటిది మనుష్యుల్లోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి పాపం అంటే ఏమిటో తెలుసుకున్నాము. పాపమును మరింతగా అర్థం చేసుకొనడానికి ఏదైనా వనములో హవ్వ శోధింపబడినటువంటి రీతిని బట్టి ఏ రీతిగా పాపము మనుష్యుణ్ణి వశపరుచుకోగలదో చూస్తున్నాము. అసలు పాపము ఎందుకు చేస్తామో కూడా మనం తెలుసుకోవాలి. నేను 10 కారణాలు చెప్తాను. మనుష్యుడు పాపం చేయడానికి గల 10 కారణాలు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి కారణము ఇప్పుడు వరకు మనం చూసాం, ఆశా నిగ్రహము లేకపోవుట, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఇది ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కారణం. ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. కీర్తనల గ్రంథము 141వ కీర్తన 3 నుండి 5 వచనాలు. 141వ కీర్తన 3 నుండి 5 వచనములు. యెహోవా నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము. ఏమిటి? నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములను నేను తినకయుందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఇంకా క్రిందకు వచ్చే కొలది ఇంకా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పటికీ కీర్తనాకారుని యొక్క ఉద్దేశం మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమిటి అంటే,
ఒకడు తనను తన అదుపులో ఆధీనములో ఉంచుకొనకపోయినట్లయితే, ఆశను నిగ్రహించుకొనకపోయినట్లయితే అట్టి మనుష్యుడు పాపం చేస్తున్నాడు. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే. ఎంత ప్రాముఖ్యం! మనస్సుని అణుచుకొనుట ఎంత ప్రాముఖ్యమో ఆలోచన చేయండి. చాలా సమయాల్లో మనుషులు ఏదన్నా చూసినప్పుడు అది మంచిది కాదు అని తెలిసినప్పటికీ కూడా దానిని చూడడానికి, ఆశించడానికి, అపేక్షించడానికి, సంపాదించడానికి మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ జ్ఞాని తెలియజేస్తున్నాడు, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, మనస్సును అణుచుకొనలేనివాడును అంతే. అంటే వాని యొక్క మనస్సు, వాడు ఆల్రెడీ పాపం చేసేస్తున్నాడని. సో ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, మనుష్యుడు తను తాను అదుపులో పెట్టుకొనకపోవుట చేత మొట్టమొదటిగా పాపం చేస్తాడు. తన మనస్సును, తన ఆలోచనలను ఆధీనంలో పెట్టుకొనలేకపోవుట చేత మనుష్యుడు పాపం చేస్తాడు. ఇది మొట్టమొదటి కారణం. రెండవ కారణం ఏమిటంటే, మనుష్యులను సంతోషపెట్టడానికి మనుష్యుడు పాపం చేస్తాడు, తన తోటి వారిని సంతోషపెట్టడానికి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ఇతరులను సంతోషపెట్టడానికి మనుష్యుడు పాపం చేస్తాడు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మనుష్యులను సంతోషపెట్టడానికి, ఈ చుట్టూ ఉన్నటువంటి వారి మధ్యలో వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి మనుష్యులు పాపం చేస్తారు. నేటి దినాల్లో అనేక మంది ఈ దోవలో ఉన్నారు. క్రైస్తవులు కూడా, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు. ఉదాహరణకి సోషల్ డ్రింకింగ్ అనేటువంటిది ఒక చాలా పరిపాటి అయిపోయింది. అంటే తాగుడు అలవాటు లేదు. ఎప్పుడన్నా అందరితోటి ఉన్నప్పుడు మాత్రం ఒక చిన్న గ్లాసుని నేను ఎలా పట్టుకుంటానండి. ఎవరి కోసం అది? మనుష్యుల కోసం. సోషల్ డ్రింకింగ్ మనుష్యుల్ని సంతోషపెట్టడానికి. దానికి పేరేం పెట్టారంటే ఫెలోషిప్ అని పేరు పెట్టారు దానికి. అది కూడా సహవాసమే అని. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఫెలోషిప్కి ఆ ఫెలోషిప్కి ఎలాంటి పొంతన లేదు, ఎలాంటి పోలిక లేదు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే, ఇతరులను సంతోషపెట్టడానికి వారి యొక్క దుష్ట క్రియలలో పాలివారవుతున్నారు. క్రైస్తవ వివాహాలలో అది పరిశుద్ధ వివాహం అని కార్డు మీద ప్రింట్ వేసి, తర్వాత అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, దానికి ఏమని పేరు పెట్టారంటే సంగీత్ అని పేరు పెట్టారు. అన్యుల వివాహాల్లో జరుగుతున్నాయి, క్రైస్తవ వివాహాల్లో కూడా జరుగుతున్నాయి. సంగీత్, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. మనుష్యుడు తను తాను నియంత్రించుకొనలేక మనుష్యులను సంతోషపెట్టడానికి ఈ కార్యాలు చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వివిధములైనటువంటి ఆచారాలు, వివిధ విధానాలు. ఎవరన్నా మరణిస్తే, ఒకవేళ శుక్రవారం చనిపోతే వాళ్ళ దగ్గరికి ఎవరో క్రైస్తవులు కూడా వెళ్ళరు పలకరించడానికి. శుక్రవారం కదా వెళ్ళకూడదు, మంగళవారం కదా హెయిర్ కట్ వేయించుకోకూడదు, తల కత్తిరించుకోకూడదు మంగళవారం. ఎక్కడుంది? చీకటి పడితే ఇల్లు దూడకూడదు. రకరకాల సాంప్రదాయాలు
ఆచారాలు, సాంప్రదాయాల కన్నా ఆచారాలు, ఆచార వ్యవహారాలు, ఈనాటికి కూడా ఎదుర్లు, ఎక్కడికన్నా బయటకు వెళ్తానంటే ఎదురు రావడం, ఇవన్నీ కూడా క్రైస్తవుల్లో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇతర మనుష్యులను సంతోషపెట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలే. కాబట్టి మనుష్యులను సంతోషపెట్టడానికి చేసేటువంటి ఏ ప్రయత్నం అయినప్పటికీ కూడా అది పాపం. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకము. తర్వాత అంటున్నాడు, పరుల పాపములో పాలివాడై ఉండకము. ఏమంటున్నాడు? పరుల పాపములో, ఇతరులు పాపం చేస్తున్నారు, దానిలో నీవు మాత్రం పాలివాడై ఉండొద్దు. వారి పాపములో నీవు పాలివాడై ఉండుట చేత నీవు కూడా పాపం చేస్తున్నావు. వారి ఆచారములను ఆచరించుట ద్వారా పాపం చేస్తున్నావు. వారిని సంతోషపెట్టడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నం విషయంలోనూ పాపం చేస్తున్నావు. కాబట్టి ఎప్పుడు పాపం చేస్తాం? ఎందుకు చేస్తామంటే మనుషులను సంతోషపెట్టడానికి మనం పాపం చేస్తాం. మూడవదిగా ఇంక ఎప్పుడు పాపం చేస్తామంటే మన ఆలోచనలను నియంత్రించుకొనప్పుడు మనం పాపం చేస్తాం. అదుపులో పెట్టుకోనప్పుడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. We sin because we do not control our thoughts. మనం పాపం ఎప్పుడు చేస్తున్నామంటే మన యొక్క ఆలోచనలను మనము ఆధీనంలో పెట్టుకొనకపోయినప్పుడు మనం పాపం చేస్తున్నాం. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే, అపాయం వస్తుంది, పాపం చేసేటువంటి అపాయం వస్తుంది, ప్రమాదం వస్తుంది అన్నప్పుడు దాన్ని చూచి ఏం చేస్తాడంటే దాక్కుంటాడు. అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం దావీదు యొక్క జీవితం గురించి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు పోవు సమయమున దావీదైతే యెరూషలేమునందే నిలిచిపోయాడు. ఒకానొక దినమున తన మేడ మీద అతడు ప్రొద్దుగుంకినటువంటి సమయంలో అతడు ఉండగా ఒక స్త్రీ స్నానము చేయుట అతనికి కనబడెను. వెంటనే ఏం చేయాలంటే ముఖం తిప్పుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ఎందుకు? జ్ఞాని ఏమంటున్నాడు? బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాక్కుంటాడు కదా. కానీ దావీదు ఏం చేశాడంటే తేరి చూచి, ఆమె సౌందర్యవతి అయి ఉండుట చూచి ఆమెను గురించి కబురు పంపించాడు. దేర్ యు గో. కాబట్టి పాపం అనేటువంటి దానిని మనుష్యుడు తన యొక్క ఆలోచనలను ద్వారా నియంత్రించగలడు పాపం చేయకుండా. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం. దురాలోచనలు యెహోవాకు హేయములు. కాబట్టి మనుషుడు పాపము చేయాలన్న ఆలోచన తన మనసులో కలిగినటువంటి ప్రతిసారి కూడా వాని ఆలోచన దేవుని దృష్టికి హేయమైనటువంటిదిగా కనబడుతుంది. దేవుడు అసహించుకుంటున్నాడంట. ఏమిటి? మనుష్యుని యొక్క ఆలోచనలను. ఎలాంటి ఆలోచనలను? పాపము చేయాలనేటువంటి ఆలోచనలను. కాబట్టి నిరంతరము కూడా ఒకడు తన యొక్క ఆలోచనలను తన యొక్క ఆధీనంలో పెట్టుకోవాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు జ్ఞాని మరొక చక్కటి మాటను తెలియజేస్తున్నాడు.
అటివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకొనివాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అతని హృదయంలో నుండి వచ్చు మాట కాదు. తన ఆంతర్యంలో లెక్కలు చూసుకుంటాడు. ఏది మేలైనటువంటిదో, తన ఆత్మకు మేలు కలుగు చేసేటువంటిది ఏమిటో అతడు ఆలోచించుకుంటాడు. అలాగూ ఆలోచించకొననటువంటి వాడు తన యొక్క ఆలోచనల ద్వారా కూడా పాపం చేస్తాడు. 4వ కారణం చూద్దాం. పాపం చేస్తాం. ఎందుకు చేస్తామంటే మనలో ఉన్నటువంటి స్వార్థమును బట్టి మనం పాపం చేస్తాం. లూకా సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. 15వ అధ్యాయము 12వ వచనం. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. ఒక తండ్రి ఉన్నాడు, ఒక మనుష్యుడు ఉన్నాడు, 2 కుమారులు ఉన్నారు. సో తండ్రి బ్రతికున్నంత కాలము కూడా ఆస్తి తండ్రిదే. తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి కుమారులకు చెల్లుతుంది. లేక తండ్రి తన ఇష్టపూర్వకముగా కుమారులకు ఎవరి భాగము వారికి ఇచ్చేటువంటి అధికారం కూడా తండ్రికి ఉన్నది. అతడు జీవించి ఉండగానే, నాయనా నీకు వచ్చేటువంటి నీగో ఈ భాగం నేను ఇద్దాం అనుకుంటున్నాను, నీవు తీసుకో. అయితే కుమారుడికి తండ్రిని అడిగేటువంటి అర్హత మాత్రం లేదు. కుమారుడు వారసుడైనప్పటికీ, వారసుడంటే తండ్రి తర్వాత తండ్రి సంపాదించినటువంటి ఆస్తికి అతడు అధిపతి అవుతాడు. లేక తండ్రి తన ఇష్టపూర్వకముగా కుమారునికి దాన్ని అప్పగించినప్పుడు వారసుడు అవుతాడు. అంతేగాని కుమారుడు నేరుగా తండ్రిని డిమాండ్ చేసి తన యొక్క భాగాన్ని ఇచ్చేటువంటి అధికారం, తీసుకునేటువంటి అధికారం కుమారుడికి లేదు. కానీ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, ఇక్కడ అంటున్నాడు తండ్రితో, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని అడుగుగా. స్వార్థం అక్కడే కనబడుతుంది. సెల్ఫిష్నెస్ ఇస్ దేర్. నాకు వచ్చేటువంటి భాగం నాకు ఇచ్చేయి. ఏమో ఒకవేళ ఆలోచించుకొని ఉండుండొచ్చేమో, నేను అలాగే అడగకపోతే మొత్తం అంతా పెద్ద కుమారుడికి ఇచ్చేస్తాడేమో. ఎందుచేత? పెద్ద కుమారుడు తండ్రి దగ్గరే ఉంటున్నాడు కదా. ఎందుకంటే క్రిందకు వచ్చేటప్పటికి కుమారుడు తిరిగి రాగానే ఏమంటున్నాడు? పెద్ద కుమారుడు వచ్చి 25వ వచనంలోని చూడండి, 29వ వచనం. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. తండ్రి, పెద్ద కుమారుడు తండ్రిని అడగలేదు ఆస్తిని. చివరికి తండ్రే మేకపిల్ల ఇచ్చే వరకు కూడా తండ్రిని నాకు మేకపిల్ల కావాలని కూడా అడగల. ఉదాహరణకి, ఇట్స్ అన్ అలెగోరికల్ స్టేట్మెంట్, బట్ ఎస్, అడగల. సో చిన్న కుమారుడు తన యొక్క స్వార్థాన్ని బట్టి తండ్రిని ఆస్తి అడిగాడు. తద్వారా అతడు పాపము చేయుటకు అది కారణమైంది. సో స్వార్థం అనేటువంటిది ఏం చేస్తుందంటే మనుష్యునిచే పాపం చేయిస్తుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 22, 23 వచనాలు. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా. యవనస్తుడు వచ్చాడు, ఒక అధికారి.
సద్బోధకుడా, నిత్యజీవం సంపాదించుకోవడానికి నేనేం చేయాలి అంటే, సరే మొత్తం ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని అంతటినీ 2 మాటల్లో చెప్పిస్తాడు. నీ దేవుడైన ప్రభువును నీవు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీవు ప్రేమించాలి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది సారాంశం నేను తెలుసుకున్నానంటే నీవు చదివింది కరెక్టే. అయితే ఏమంటున్నాడు తర్వాత, ఏమంటున్నాడంటే, నీ ఆస్తి అంతటిని అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అమ్మడానికి ఇష్టపడలేదు మనోడు. స్వార్థం. సో స్వార్థం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పొరుగువారిని ప్రేమించడం ఉండదు. అంతా నేను, నా కుటుంబమే, నా కుటుంబానికే కష్టం, నా కుటుంబానికే ఇబ్బంది, నాకే ఇబ్బంది, కాబట్టి నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా యొక్క బిడ్డలు బాగుండాలి, వారి బిడ్డలు బాగుండాలి, వారికి సౌఖ్యంగా ఉండాలి, మా యొక్క మేలును మేము చూసుకోవాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మనుషుల్లో కలుగుతుందో మనుషుడు ఆటోమేటిక్గా పాపం చేస్తున్నాడు. బికాస్ సెల్ఫిష్నెస్ ఈజ్ సిన్. బీయింగ్ సెల్ఫిష్ ఈజ్ సిన్. ఎందుకంటే క్రైస్తవులకి ఏం చెప్తున్నాడంటే, మిమ్మును కంటేమే మీ సహోదరులను మీరు గనులుగా ఎంచండి అంటున్నాడు. ఒకడి కంటే ఒకరిని గనులుగా ఎంచండి అంటున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఎప్పుడైతే అలాంటి మనస్సు ఉంటుందో దేర్ ఈజ్ నో రీజన్ టు బీ సెల్ఫిష్. కాబట్టి మనం పాపం ఎందుకు చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం అంటే స్వార్థం ఎక్కువైపోయినప్పుడు. మనకు అప్పగించబడినటువంటి పనిని సరిగా చేయకుండా మనము నిర్లక్ష్యం చేయడం కూడా అది స్వార్థమే సుమా. ఎందుకంటే మనం సంతోష పెట్టుకుంటున్నాం కాబట్టి. మనకు అప్పగించినటువంటి పని, మనం చేయాల్సినటువంటి పని నమ్మకముతో చేయకుండా దానిలో మోసం చేయడం కూడా స్వార్థమే సుమా. దాని ద్వారా కూడా మనం పాపం చేస్తున్నాం. కాబట్టి స్వార్థము కలిగి ఉండటం వలన కూడా మనుష్యుడు పాపం చేయగలడు. 4వ కారణం చెప్తున్నాను. 4వ కారణం కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11వ వచనం. దేవుని వాక్యము మన హృదయములలో లేకపోవుట వలన మనం పాపం చేస్తాం. 119వ కీర్తన 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని అన్నాను. వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో మనం పాపం చేయం. పాపము చేయకుండా ఆ వాక్యము మనలను నియంత్రిస్తుంది. వాక్యము అనుదినము మనం చదవకపోవటం వలన వాక్యము మనలో ఉండదు. మనలో ఎప్పుడైతే వాక్యం ఉండదో పాపము చేయడానికి మన మనస్సు, మన శరీరము రెండూ త్వరపడతాయి. కాబట్టి మనుష్యుడు పాపం చేయడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందులో మరొకటి ఏమిటంటే, మేలైనటువంటిది చేయడం కన్నా పాపం చేయడమే చాలా సులువుగా ఉంటుంది, చేయవలసినటువంటిది చేయడం కన్నా. ఉదాహరణ, బుధవారం బైబిల్ తరగతికి అందరూ రావచ్చు, కానీ రాకుండా ఇంట్లో ఉండడం
బాగుంటుంది ఆ గంట సేపు. ఆదివారం ఇంకొక అరగంట కూడా మనం ఉండగలం, కానీ ఉండడంలో మనకు కొంచెం చిరాకు వస్తుంది. నీతిగా యథార్థంగా మనం బ్రతకగలం, మోసం చేయకుండా మనం జీవించగలం, దొంగతనం చేయకుండా మనం జీవించగలం. కానీ చేస్తున్నటువంటి పనిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మోసం చేయడం చాలా సులభం. ఎందుకంటే నీతిగా యథార్థంగా ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు అనేటువంటి నమ్మకంతో మనుషులు ఉంటారు కాబట్టి, అనేటువంటి ఆలోచనతో ఉంటారు కాబట్టి. ఇట్ ఈస్ వెరీ ఈజీ. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు చూద్దాం. చూడండి. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. సో ఇట్స్ ఆఫెన్ ఈజియర్ టు సిన్ దాన్ టు డూ వాట్ ఈజ్ రైట్. పాపం చేయడమే సులువు. పాపం చేయడం చాలా సులువు. అబద్ధం చెప్పడం సులువా, నిజం చెప్పడం సులువా? ఏమండి, అబద్ధం చెప్పడం సులువా, నిజం చెప్పడం సులువా అంటే అబద్ధం చెప్పడమే సులువు, నిజం చెప్పడం చాలా కష్టం. యథార్థంగా నమ్మకంగా పనిచేయడం సులువా, మోసం చేయడం సులువా? మోసం చేయడమే సులువు. యథార్థంగా నమ్మకంగా పనిచేయడం కష్టం, చాలా కష్టపడాలి, శరీరాన్ని శ్రమ పెట్టాలి, మనసులో ఉన్నటువంటి ప్రతి విధమైన స్వార్థాన్ని దూరం పెట్టాలి, కొన్ని సమయాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాలి. దానికన్నా మోసం చేయడమే సులువు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సిన్ దాన్ టు డూ వాట్ ఈస్ రైట్. కాబట్టి మనుషుడు ఏమి ఎంచుకుంటున్నాడంటే పాపం చేయడమే ఎంచుకుంటున్నాడు. చివరికి ఎలాంటి పరిస్థితి అయిపోతుందంటే, పాపం ఎందుకు చేస్తామంటే మరొక కారణం చూస్తున్నాం, అది అలవాటైపోవడం వల్ల పాపం చేస్తామంట. పేతురు తన యొక్క 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో తెలియజేస్తున్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి. అంటే పాపము మానలేనటువంటి వారు అలవాటైపోయింది అన్నమాట వీళ్ళకి. ఇంకోటి ఏమిటంటే లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం. అంటే పిసినితనమందు సాధకము చేయబడినటువంటి హృదయం. లోభత్వం అంటే మనం కేవలం ధనం విషయంలోనే ఆలోచన చేయకూడదు. లోభత్వం అంటే చాలా లోభి అంటే ధనానికి సంబంధించినటువంటి విషయాలలోనే కొద్దిగా టైట్గా ఉన్నటువంటి వాడిని లోభ అంటాం. అంతే కదండి. కొద్దిగా దాన్ని కొంతమంది తెలివిగా ఏమన్నారంటే పొదుపు అంటున్నారు. పొదుపు వేరు, లోభము వేరు. పొదుపు వేరు, లోభం వేరు. అయితే లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం అంటే ధనం విషయమందే లోభత్వం కాదు, చేయవలసినటువంటి ప్రతి కార్యమందు కూడా లోభత్వం. అంటే అతడు చేయవలసిన దానికంటే కూడా తక్కువగానే చేస్తూ ఉన్నాడని అర్థం.
పాపము మానలేనటువంటి హృదయం అంటే ఏమిటంటే దానికి అలవాటు పడిపోయాడు. అంటే టక్కుమని అబద్ధం ఆడిస్తారు. చివరికి మనం ఎలాంటి మాట అంటామంటే ఆయన నోట్లోంచి ఒక్క నిజం అనేది మాత్రం రాదండి అంట. అంటే పాపము మానలేరు, ఇంకా ఇట్ హ్యాస్ బికమ్ ఎ హ్యాబిట్ అన్నమాట. ఇప్పుడు ఎవరన్నా మన మీద ఏదన్నా ఇసిరినప్పుడు గబాల్లో ఆటోమేటిక్గా రిఫ్లెక్స్ వచ్చి మన ముఖాన్ని మనం చేతులతోటి ఎలాగైతే కప్పుకుంటామో అంతే స్పీడ్గా పాపము చేయడానికి మనుషులు అలవాటు పడిపోయారు. కాబట్టి అలవాటు చొప్పున కూడా పాపం చేసేటువంటి వారు ఉన్నారు. ఇంకా మనుషులు ఇంకెందుకు పాపం చేస్తారంటే పాపము వల్ల కలిగేటువంటి పర్యవసానాల విషయంలో భయము లేకపోవటం వల్ల కూడా పాపం చేస్తారు. దే డూ నాట్ ఫియర్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. ఎందుకు? వారికి భయం లేదు. ఈ పాపం చేయడం వల్ల కలిగేటువంటి పర్యవసానాలను గూర్చినటువంటి ఆలోచన కూడా వారికి లేదు. 16వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినప్పుడు కృపాసత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోదురు. అయితే మనుష్యుడికి మాత్రము పాపము వల్ల కలిగేటువంటి పర్యవసానాల వల్ల మనుష్యుడికి భయం లేదు. కనుకే మనుష్యుడు పాపం చేస్తూ ఉంటాడు. పాపం చేయడానికి అనేకమైనటువంటి కారణాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఈ పాపము వలన కలిగేటువంటి పరిణామాలు ఎలాంటివో కూడా మనం తెలుసుకోవాలి. పాపము గురించి ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ప్రభువైనటువంటి అయినటువంటి యేసుక్రీస్తు నేరుగా తెలియజేసినటువంటి మాట ఏమిటంటే 10వ అధ్యాయము 10వ వచనంలో దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. పాపమును దేంతో పోల్చాడంటే దొంగతో పోల్చాడు. దొంగతనము, ఇంకేం చేయడానికి, హత్య, నాశనం. పాపమును దొంగతో పోల్చాడు. ఏ విషయంలో దొంగ? శోధనను ఒక ఆయుధముగా వాడుకొని మనుష్యుడు దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధమును దూరం చేయడానికి, తీసివేసుకొనడానికి. అది దొంగతనమే. శోధనను ఒక ఎరగా చూపించి, శోధనను ఒక ఆయుధంగా చూపించి దేవుడితో మనుష్యుడు కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని పాడు చేయడానికి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను కనుక మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి దేవునితో మనుష్యుడు కలిగి ఉండేటువంటి సంబంధాన్ని పాపం ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది. కాబట్టి పాపమును దొంగతో పోల్చాడు. దేవుడు మనుష్యునికి ఇవ్వనై ఉన్నటువంటి ఆశీర్వాదాల నుండి మనుష్యుని దూరపరుస్తున్నది. కాబట్టి పాపమును దొంగతో పోల్చాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13 నుండి 1వ అధ్యాయం 3 నుండి 12 వచనములు మనుష్యునికి దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు. ఇంకా అన్నిటికంటే ప్రాముఖ్యం మనుష్యుని యొక్క
ఆత్మలను నాశనం చేయడానికి. పాపము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నది కనుక పాపమును హత్య చేయవానిగాను నాశనము చేయదానిగాను దేవుడు పోల్చాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం. మనుష్యులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. 20వ వచనం. పాపము చేయువాడే మరణమునందును. తండ్రి యొక్క దోష శిక్షణ కుమారుడు మోయట్లేదు, కుమారుని దోష శిక్షణ తండ్రి మోయడు. నీతి పొరిని నీతి ఆ నీతి పొరినికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. కాబట్టి మన యొక్క ఆత్మలను నాశనం చేయడానికి కూడా పాపము నిరంతరము మనుష్యుని తన యొక్క వశములోనికి పెట్టుకొనడానికి అపవాది ఉపయోగించేటువంటి ఒక ఆయుధం. ఇంకా ఏం చేస్తుంది పాపం? మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 18 నుండి 20 వచనములు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18 నుండి 20 వచనములు. నోటి నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషములు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును. కానీ చేతులు కడుక్కొనక భోజనము చేయటం మనుషుని అపవిత్రపరచు. దురాలోచనలు, నరహత్య, మనుషుని మానసికంగా చంపేయడం కూడా నరహత్య. మాటలతో చంపేయడం కూడా నరహత్య. చాలామంది కత్తితో పొడిచి రక్తం వచ్చి చచ్చిపోతే కొట్టుకుని చచ్చిపోతేనే నరహత్య అనుకుంటాం మనం. కాదండి, ఒకని మనస్సుని గాయపరచు రీతిగా మనం మాట్లాడుట కూడా నరహత్య. అది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అట్టిది మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తుంది అంటున్నాడు. మనుష్యుని అపవిత్రపరుస్తుంది. పాపం ఏం చేస్తుందంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు మనం చూస్తున్నప్పుడు పౌలు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే 9 నుండి 11 వచనములు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఏం చేస్తుంది పాపం ఇక్కడ? ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా మనుష్యుని అపవిత్రపరచుట ద్వారా మనుష్యుని దేవుని రాజ్యమునకు పాత్రులుగా చేయడం లేదు. దేవుని రాజ్యంలో వారు ఉండడానికి యోగ్యులుగా చేయడం లేదు. ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వారు దేవుని రాజ్యంలో నివసించడానికి కూడా యోగ్యులు కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపము మనుష్యుని ఎంతగా చేస్తుందో, ఇలాంటి పాపము మనుష్యునిలో ఉన్నప్పుడు ఆ పాపమును తీసివేసుకొనడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏ పాపమైతే మనుష్యుని తన యొక్క అధీనంలో పెట్టుకొని ఒక క్రూరమైనటువంటి యజమానిగా ఉంటూ మనుష్యుని నియంత్రిస్తూ మనుష్యుని నాశనం చేస్తుందో ఆ పాపమును సంపూర్తిగా తీసివేసుకొనడానికి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పంపించాడు. ఈ లోకంలోనికి పంపించుట ద్వారా ఆ పాపమును, మనుష్యుల యొక్క పాపమును తన మీద వేసుకొని సిలువ మాను మీద మరణించుట ద్వారా
మనుష్యుని నీతిమంతునిగా చేసాడు, వారి పాపములను తన రక్తముతో కడుగుట ద్వారా. ఇది మనుష్యునికి దేవుడు కలుగు చేసినటువంటి ఒక గొప్ప ఆధిక్యత. ఎందుకంటే పాపం చేసినంత కాలము కూడా మనుష్యుడు పాపమునకు దాసుడుగానే ఉంటాడు. అది పాపము ఎలాంటి పాపమైనప్పటికీ కూడా పాపంలో ఉన్నటువంటి వివిధ పాపము నిర్వచించబడినటువంటి విధానాన్ని మనం చూస్తాం. అది కేవలం ఆజ్ఞను అతిక్రమించడమే కాదు, దుర్నీతి సంబంధమైనటువంటి ఆలోచనలు చేయడం, మేలైన దానిని చేయకపోవడం, అంటే చేయవలసినటువంటి దానిని మన విశ్వాసమునకు తగినటువంటి క్రియలు చేయకపోవడము కూడా పాపం అంటున్నాడు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత శ్రద్ధగా మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేస్తూ ఏ ఏ విషయాలలో వాక్యము మన మీద దోషారోపణ చేస్తూ ఉన్నదో ఆ విషయాలను మనము గమనించి వాటి యందు మనము సరి చేసుకొని సరిదిద్దుకోవాలి. అనునిత్యము కూడా మనము ఆ కార్యమును జరిగిస్తూనే ఉండాలి. పాపము ఒక మనుష్యుని ఎంత తీవ్రముగా వశపరుచుకుంటుందో పౌలు తన యొక్క రోమాపత్రిక 7వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు కదా. నేను ఇచ్ఛయించున్నది కూడా నేను చేయలేకపోతున్నాను అంటున్నాడు. నేను చేయాలనుకున్నటువంటిది కూడా నేను చేయలేకపోతున్నాను. మేలు చేయవలనని కోరిక నాకు కలిగి ఉన్నది, కానీ అలాగూ చేయకుండుట నాకు సాధ్యం పట్టలేదు అంటున్నాడు. అంటే మనసులో ఆలోచన ఉంది, కానీ పాపము ఏం చేస్తుందంటే ఈ యొక్క ఆలోచనను కప్పివేస్తుంది. చాలా సమయాల్లో మనము ఎంచుకునేటువంటి అవకాశము దేవుడు మనకిస్తున్నాడు. మనుష్యునికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ ద్వారా మనము ఎంచుకునేటువంటి అవకాశము దేవుడు ఇస్తున్నాడు. నీవు మేలైనటువంటి దాన్ని ఎంచుకుంటున్నావా, లేక నీకు కీడు కలిగజేసేటువంటి దాన్ని ఎంచుకుంటున్నావా? అయితే చాలా సమయాలలో మనుషులు కీడు కలుగజేసేటువంటి వాటిని ఎంచుకుంటున్నారు. దేవుని దృష్టికి ఆయాసకరమైనటువంటి కార్యాలే చేస్తున్నారు. ఆదివారం అంటే కేవలము ఒక యాంత్రికంగా వచ్చి ఇక్కడ కూర్చోవడం అనేటువంటి దానికి అలవాటు పడిపోయి వచ్చేటువంటి వారు కొంతమంది ఉన్నారు. ప్రభురాత్రి భోజనపు బలలో మనం చేతులు ఉంచుతూ ఉన్నప్పుడు ఇది ఒక విధానము, సాంప్రదాయంగా మన చర్చిలో ప్రతి ఆదివారం ఇస్తారు కాబట్టి తీసుకొని వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనతో చాలామంది ఉన్నారు. కానీ అది తీసుకొనక ముందు మనలను మనము నిజముగా పరీక్షించుకోవాలి, మనలను మనము పరిశోధించుకోవాలి. దేవుని దృష్టికి మనము ఆయాసకరముగా చేసినటువంటి ప్రతి కార్యము విషయములోనూ దేవుని సముఖమందు, దేవుని సన్నిధానములో మనము పశ్చాత్తాపము పొంది క్షమించమని అడిగి ఆ బలలో మనము పాలు భాగస్తులు అవ్వాలనేటువంటి ఆలోచన లేదు. ఆ ఆలోచన లేకపోవటం వలన మనస్సు ఎలాగున్నప్పటికీ, మనస్సు అనేకమైన ఆలోచనలతో నిండున్నప్పటికీ, శరీరము అలసటతో ఉన్నప్పటికీ, ఎలాగున్నప్పటికీ కూడా ఎటువంటి ఆత్మవిమర్శ లేకుండా, ఎటువంటి పరీక్ష లేకుండా మనం బలలో చేతులు ఉంచుతున్నాం. మన ఆరాధన యాంత్రికంగానే ఉంటుంది. ఎందుచేతంటే పాపము మనల్ని ఏలుతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మనకు చేయవలననేటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా అలాగూ చేయకుండా ఉండడానికి అనేక రీతులుగా పాపము మనలను నడిపిస్తుంది. పౌలు అదే సంగతిని తెలియజేస్తున్నాడు.
నేను పాపమునకు అమ్మబడి ఉన్నాను అంటున్నాడు రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో. అది ఎంత భయంకరమైనటువంటి మాట. పాపమునకు నేను అమ్మబడి ఉన్నాను అంటే దానికి నేను బానిసగా ఉన్నాను నేను. తర్వాత క్రిందకు వచ్చేటప్పుడు అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత దౌర్భాగ్యుడను. పాపం చివరికి ఏం చేసిందంటే పౌలును ఒక దౌర్భాగ్యుడిగా చేసింది. 24, 25 వచనాల్లో పౌలు మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయం 24, 25 వచనాలు. నేనెంత దౌర్భాగ్యుడను, నన్ను ఇంతటి పాపము నుండి, ఇలాంటి స్థితి నుండి నన్ను విడిపించువాడు ఎవడు? జాగ్రత్త, జాగ్రత్త. పాపం అత్యంత భయంకరమైనటువంటిది. పాపం ఏం చేస్తుందంటే మనుష్యునికి గ్రుడ్డితనాన్ని కలుగు చేస్తుందంట. మనుషునికి ఏం కలుగు చేస్తుందండి? గ్రుడ్డితనం. గ్రుడ్డితనం కలుగు చేయడం వల్ల మనుష్యుడు దాన్ని ఏం చేస్తున్నాడో తెలియనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19, 20 వచనాలు మనం చూసినట్లయితే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగు నొద్దకు రాడు. వెలుగు నొద్దకు రాడు. జాగ్రత్త. ఒకవేళ ఆ మార్గములో ఒక మనుష్యుడు వెళుతూ ఉన్నప్పుడు మనుష్యుడు తను తాను సరిదిద్దుకునేటువంటి ప్రయత్నము చేయకపోయినట్లయితే దేవుడు అట్టి మనుషుని భ్రష్టమైన మనస్సుకు అప్పగిస్తాడంట. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎరిగియూ ఆయనను మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. తమ వ్యాధనల యందు వారు వ్యర్థులయ్యారు కాబట్టి చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని దేనికి అప్పగిస్తున్నాడంటే భ్రష్ట మనసు. ఇంకా వారి మనస్సులో ఎలాంటి మార్పు కలగదన్నమాట. ఎంత వాక్యం చెప్పినా వారిలో మార్పు రాదు, ఎంత బుద్ధి చెప్పినా వారిలో మార్పు రాదు, ఎంత సరి చేయాలన్నా వారిలో మార్పు రాదు. ఎందుకంటే దేవుడు వారిని దేనికి అప్పగించేశాడంటే భ్రష్టమైన మనస్సునకు అప్పగించేశాడు. కనుక పాపం వారికి ఏం చేసిందంటే గుడ్డితనాన్ని కలుగు చేసేసింది. కనుక పాపములో నడవడం, పాపములో కొనసాగుతున్నటువంటి వాడు చీకటిలో నడుస్తున్నటువంటి వానిగా చెప్పబడుతున్నాడు. చివరగా పాపం అంటే ఒక రోగం అంటున్నాడు. పాపం అంటే రోగం. ఎలాంటి రోగం అంటే ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి రోగం. బైబిల్ గ్రంథంలో అత్యంత భయంకరమైనటువంటి రోగముగా పరిగణించబడినటువంటి రోగం ఏదన్నా ఉన్నదంటే అది కుష్టు రోగం, లెప్రసీ. అత్యంత భయంకరమైనటువంటి రోగము, మనుష్యుడు బాగు చేయలేనటువంటి రోగముగా పరిగణించబడింది. కాబట్టి కుష్ఠరోగుల్ని ఊరుకు దూరముగా ఉంచేవారు. వారు ఊరిలోనికి ఒకవేళ రావాలంటే వారు కేకలు వేసుకుంటూ ఊరిలోనికి రావాలి. ఏమని? అపవిత్రుణ్ణి, అపవిత్రుణ్ణి, అపవిత్రుణ్ణి అని కేకలు వేసుకుంటూ. అప్పుడు మనుషులు దూరంగా వెళ్ళిపోతారు వాడు ఊరిలోకి వస్తానంటే. నేను అపవిత్రుణ్ణి, నేను అపవిత్రుణ్ణి అని. ఎందుకంటే కుష్ఠరోగం అనేటువంటిది భయంకరమైనటువంటి రోగముగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, 2వ గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం మనమందరము ఎరిగినటువంటి
ఒక మనుష్యుడు, కుష్ఠరోగం కలిగినటువంటి ఒక మనుష్యుడు కనబడతాడు, నయమాన్ అని. 5వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలు రాజు ఈ పత్రిక చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికి ఉండుటకును నేను దేవుణ్ణా, ఒకనికి కలిగిన కుష్ఠరోగము మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నేను బాగు చేయడానికి నేను ఏమన్నా దేవుణ్ణా అంటే ఏమిటి ఆ మాట యొక్క అర్థం అంటే, మనుష్యుడు ఎవడూ కూడా కుష్ఠరోగాన్ని బాగు చేయలేడు. అదనాల్లో మనుషుడు ఎవడూ బాగు చేయలేడు. ఎందుకంటే ఈ కుష్ఠరోగం వలన ఏమైందంటే, మనుష్యుడు నెంబర్ 1 మిగిలినటువంటి మనుష్యులతో వేరు చేయబడుతున్నాడు. ఇది అపవిత్రమైనటువంటిదిగా ఎంచబడుతుంది. ఎందుకంటే రక్తము చీము 2 కూడా కారుతూ ఉంటాయి కాబట్టి ఇది అపవిత్రమైనటువంటిది. ఒకవేళ కుష్ఠరోగాన్ని బాగు చేయకపోయినట్లయితే అది మరణానికి దారితీస్తుంది. ఎందుకంటే శరీర అవయవాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి క్షీణించబడుతూ శరీర లోపల ఉన్నటువంటి అవయవాలకి అది ఇబ్బంది ఎఫెక్ట్ అయ్యి ఆ రోగం వల్ల మనుషుడు మరణం పొందుతాడు. పాపమును కుష్ఠరోగంతో పోల్చారు. ఇట్ ఈజ్ అ టర్మినల్ ఇల్నెస్. ఎందుచేతంటే ఏ రీతిగా ఒకని శరీరమును కుష్ఠరోగము ఏ రీతిగా అయితే నాశనం చేస్తుందో, అలాగనే పాపము ఒకని యొక్క ఆత్మను కూడా అలాగనే నాశనం చేస్తుంది. కాబట్టి పాపం అనేటువంటిది చాలా భయంకరం. దాన్ని మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. అయితే ఈ పాపమునకు పరిష్కారము కూడా దేవుడే ఇచ్చాడు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువుని మన రక్షకుడిగా మనకు అనుగ్రహించి మన పాపములను ఆయనలో కడిగి వేసుకొనడానికి మనకు దేవుడు తరుణాన్ని ఇచ్చాడు. మన పాపములను మనం తీసివేసుకొనలేము. ఏ రీతిగా మనుష్యుడు తన యొక్క వ్యాధిని తను బాగు చేసుకోనలేడో, పాపం అనేటువంటి రోగమును కూడా మనము తీసివేసుకోలేము. పాపం అనేటువంటి రోగమును మనలో నుండి దూరపరచడానికి మనకు మరొక గొప్ప వైద్యుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ఆయన మన కొరకు చేసినటువంటి బలియాగమును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పాపము విషయంలో మనము నూతనమైనటువంటి సృష్టిగా చేయబడ్డానికి, అనగా పాపము నుండి వేరు చేయబడి, పాపం అనేటువంటి దాస్యము నుండి వేరు చేయబడి దూరపరచబడి నీతికి మనము దాసులగడానికి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మనకు అనుగ్రహించున్నాడు. కనుక నేటి దినాన మనకు అదొక గొప్ప అవకాశం, మన పాపములను మనం కడిగి వేసుకోవడానికి. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తున్నామో, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందుతూ ఉన్నామో, దేవుడు మనలను ఒక నూతనమైనటువంటి సృష్టిగా చేస్తున్నాడు. ఇంతకు ముందు మనం చేసినటువంటి పాపములన్నిటినీ దేవుడు తీసివేస్తున్నాడు. ఒక నూతనమైనటువంటి సృష్టిగా దేవుడు మనల్ని నిలవబెడుతున్నాడు. ఇక్కడ నుండి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అయితే ఒక కండిషన్, నీవు పాపమునకు దూరముగా ఉన్నంత వరకు కూడా. మారు మనస్సు యొక్క ఉద్దేశం అదే. మారు మనస్సు అంటే మనస్సును మార్చుకోవడం, ఆలోచనలను మార్చుకోవడం, క్రియలను కూడా మార్చుకోవడం. ఆలోచనలు క్రియలు మార్చుకొనినప్పుడే మనం పొందినటువంటి బాప్తీసానికి విలువ ఉంటుంది. లేదంటే కేవలం ఆ నీరు మన యొక్క శరీరాన్ని తడుపుతుంది కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగము లేదు. మన ఆలోచనలు, మన తలంపులు, క్రియలు ఇవన్నీ మారాలి. దేవుని వైపునకు మన యొక్క మనస్సు తిరగాలి.
మీ మనస్సు మారి అని పేతురు అంటున్నప్పుడు, పౌలు తెలియజేస్తున్నప్పుడు మనస్సు మార్చుకొనుట ఎంత అవసరమో మనం చూస్తున్నాం. కాబట్టి బాప్తిసం పొందుట ద్వారా పాపము నుండి మనము విమోచింపబడుతున్నాము. దేవుడు ఇంకా మన పాపములను, గత పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నీవు నేను ఒక నూతన సృష్టిగా చేయబడుతున్నాం. రక్షించబడినటువంటి వారు, బాప్తిసం పొందినటువంటి వారు, పాపమును గూర్చినటువంటి సంగతులు ఎరిగి కూడా పాపములో కొనసాగుతున్నటువంటి వారు, పాపమును చేయడానికి త్వరపడుచున్నటువంటి వారు, తమను తాము నియంత్రించుకొనలేక పాపము యొక్క అధీనమందు ఉన్నటువంటి వారు, ఇప్పటికీ కూడా వారు మారు మనసు పొందడానికి దేవుడు వారికి అవకాశం ఇస్తున్నాడు. నిజమైనటువంటి మారు మనసు వారు పొందినట్లయితే, నిజమైనటువంటి పశ్చాత్తాపం వారు పొందినట్లయితే దేవుడు మన పాపములను క్షమిస్తాడనేటువంటి వాగ్దానం మనకుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనం జారవిడుచుకొనొద్దు. ఎందుకంటే ఏ దినమున ఏమి సంభవించినో మనకు తెలియదు కనుక సమయం ఉండగానే దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కరుణగల మా ప్రభువా, సమయంలో ప్రత్యేకంగా మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు మేము సమర్పించుచున్నాం. మా నాయన, జన్మతః మమ్మను మీరు యథార్థవంతులుగా సృష్టించినప్పటికీ మా యొక్క అవివేకము చేతను, బుద్ధిహీన చేతను యుక్త వయస్సునకు వచ్చిన తర్వాత మేము పాపమునకు దాసులమైపోయినాం. అయితే మా యొక్క స్థితిని మీరు గ్రహించి మీ కుమారుడైనటువంటి మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకంలోనికి పంపించున్నారు. మా తండ్రి, ఆయన ద్వారా మమ్మను మీరు మరలా తిరిగి మీతో సమాధానపరుచుకొని ఈ ఘనమైనటువంటి స్థితిలో మమ్మను మీరు నిలవబెట్టినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా దేవ, పాపం వల్ల కలిగేటువంటి పర్యవసానాలు మేము చూసినప్పుడు మీరు పాపమును ద్వేషించేటువంటి దేవుడని మేము ఎరిగి పాపమునకు దూరముగా ఉంటూ మీ దృష్టికి ఆయాసకరముగా మేము జీవించకుండా యథార్థవంతులుగాను నీతిమంతులుగాను మేము జీవించగలిగేటువంటి కృపను మీరు మాకు దయచేయమని, విన్నటువంటి వాక్యమును మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారముగా మేము జీవించగలిగేటువంటి తరుణాన్ని మాకు అనుగ్రహించమని ఈ మానవులు మా ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.